నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. జగ్గంపేటలో 3.49 కోట్లతో జ్యోతుల పాపారావు నీటి పారుదల ప్రాజెక్టుకు శంకుస్థాపన. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సాగు రంగం కుదేలైంది. విమర్శలు గుప్పించిన వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి. డివి బాలసుబ్రహ్మణ్యం రచించిన అస్తమయానికి ముందు తర్వాత పుస్తకాన్ని ఆవిష్కరించిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సదాశివమూర్తి. భీమవరం టాకీస్ బ్యానర్లో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న 118వ చిత్రం మహానాగా చిత్రం షూటింగ్ ను తిలకించి యూనిట్ ని సత్కరించిన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో 3.49 కోట్ల జ్యోతుల పాపారావు నీటిపారుదల ప్రాజెక్టు శంకుస్థాపన చేశామని, తద్వారా 3,500 ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జగ్గంపేటలోని పురుషోత్తపట్నంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకం స్టేజ్ 2 పవర్ ప్రెషర్ మెయిన్ ద్వారా మామిడాడ ట్యాంక్ నీటి సరఫరాకు జ్యోతుల పాపారావు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం చేపట్టామని ఆయన తెలిపారు. మంత్రి నిమ్మల జగ్గంపేట చేరుకోగానే కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీగా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా మామిడాడ ట్యాంకు చేరే ఈ నీరు ఇక్కడి నుంచి అనుసంధానమే కస్కిడ్ సిస్టమ్ ద్వారా సీతారాముడు చెరువు, జగ్గవాణి చెరువు, అచ్చన్న చెరువు వంటి కీలకమైన చెరువులన్నింటినీ నింపుతూ 3,500 ఎకరాల శివారు ప్రాంత భూములకు అందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ప్రాంతానికి నీరందించాలనే ఆలోచనతో ఆ రోజు ఇక్కడ ఏదైతే ఎత్తిపోతల ఏదైతే ఉందో మరి దాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు నెహ్రూ గారు 3,49,00,000 రూపాయలు ఈ రోజు దీనికి నిధులు సమీకరించి ఈ యొక్క ప్రాంతానికి, ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను, ఏదైతే ఈ లిఫ్ట్ ద్వారా మామిడాల చెరువుకి నీరందించడమే కాదు, దీని నుంచి లింక్ గా అంటే ఏదైతే సీతారాముడు చెరువు, తర్వాత ఏదైతే జగ్గవాణి చెరువు, తర్వాత అచ్చన్న చెరువు, ఇట్లా ఏదైతే లింక్ గా 4 చెరువుల్ని లింక్ చేసుకుంటూ ఈ గ్రామాలని శివారు ప్రాంతాలను కూడా సస్యశ్యామలం చేసేటువంటి ఈ యొక్క ఎత్తిపోతల పథకానికి మరి జ్యోతుల నెహ్రూ గారు డెల్టా ప్రాంతానికో సకల సౌకర్యాలున్న ప్రాంతాలకు నీరు ఇవ్వడం కాదు, ఇటువంటి శివారు ప్రాంతానికి కూడా నీరు అందించడం అంటే నిజంగా జ్యోతుల నెహ్రూ గారి వల్లే సాధ్యమైంది. ఆయన వర్షం చెప్పాలంటే అపర భగీరథుడు, అంటే ఇటువంటి ప్రాంతానికి ఇచ్చేటువంటి వాళ్ళే, అంటే ఎవరికి అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చేవారే నిజమైనటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు జ్యోతుల నెహ్రూ గారిని విషయాన్ని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఎత్తిపోతల పథకంతోనే కాదు, కాలువల లిఫ్ట్ ఏదైతే ఉందో ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి పర్యటన, క్షేత్రస్థాయి పర్యటన పోలవరం పెట్టుకున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుకు వచ్చారు. ఆయన వచ్చి ఆ పోలవరం ప్రాజెక్ట్ అంతా కూడా రివ్యూ చేసుకుని ఏదైతే మీటింగ్ వల్ల అధికారులతోటి ఏజెన్సీలతోటి పూర్తవుతుందో తెలియనట్లు ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పారు, పోలవరం ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాదని ఆ రోజు ఇరిగేషన్ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. పోలవరం 1% 1% కాదు అని ఇంకొక ఇరిగేషన్ మంత్రి, అంటే వాళ్ళు చెప్పిన భాష మనం మాట్లాడలేము. అటువంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలోనే పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు విజిట్ వచ్చి ఆ రివ్యూ చేసుకున్నటువంటి సమయంలో మరి ఏదైతే అధికారులు ఏజెన్సీల సమీక్ష కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సాగురంగం కుదేలైందని, అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడే దుద్దినాలు దాపరించాయని వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అన్నదాతలను చేపట్టుకుని నడిపిస్తే చంద్రబాబు పాలనలో తిరిగి సాగు సంక్షోభంలోకి కూరుకుపోతుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11.73 లక్షల హెక్టార్లో తగ్గిన సాగు విస్తీర్ణమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం తక్షణమే అన్నదాతలకు అండగా నిలబడాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం మొదలయ్యేటప్పటికి ట్రెజరీలో 7,000 కోట్ల డబ్బులతో 7,000 కోట్లు పైచలరే డబ్బులతో మొదలైందండి. ప్రమాదం అయిపోయింది, ప్రమాదసరిలో మొదలెట్టామని చెప్పి మాట్లాడతారు. 7,000 కోట్లు ట్రెజరీ డబ్బులతో, 100 కోట్ల ట్రెజరీతో డబ్బులతో మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం నుంచి అమలు చేశారు. 7,000 కోట్ల ట్రెజరీలో డబ్బులతో మొదలైన ఈ ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరం ఇచ్చే రైతు భరోసా పేరు చేసి అన్నదాత సుఖీభవ అన్నారు. సరే, వాళ్ళ పేరు అన్నదాత సుఖీభవ. మొట్టమొదటి సంవత్సరం ₹1 ఇవ్వలా. రెండో సంవత్సరం ఇచ్చిన దగ్గర కూడా మీకు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాల్సిన అంశం ఉంది. రెండో సంవత్సరం ఇచ్చిన దాంట్లో కూడా పిఎం కిసాన్ అంటే ₹6,000 మేము ఇచ్చినప్పుడు, మేము 2017లో ప్రకటించినప్పుడు పిఎం కిసాన్ పథకం లేదు. రైతుకు 13,500, 12,500 4 సంవత్సరాలు ఇస్తామని ప్రకటించింది. కౌలు రైతులకు కూడా మేము ఇస్తామని ప్రకటించాం. పిఎం కిసాన్లో కౌలు రైతులకు ఇవ్వలేదు, కానీ మేము కౌలు రైతులకు కూడా అందించాం. సో ఆ అందించినప్పుడు ఫిగర్ కూడా ఈ ఇన్స్టాల్మెంట్ అయిపోయేటప్పటికి రెండో ఇన్స్టాల్మెంట్ ఇచ్చేటప్పుడు ఎవరైనా మిస్ అయినా, ఎవరైనా పొలం అమ్ముకుని ఇంకొకళ్ళు కొనుక్కున్నా సరే వాళ్ళందరినీ యాడ్ చేసుకుంటానే వచ్చాం ఎప్పటికప్పుడు. సో కావాలంటే మీరు ఫిగర్స్ తీసుకుంటే తెలిసిపోతుంది టోటల్గా ఫిగర్స్. పిఎం కిసాన్ కింద 41,22,499 మందికి మాత్రమే ₹2,000 పిఎం కిసాన్ నుంచి ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం ఇచ్చిన మొదటి ఇన్స్టాల్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి నోటితోనే మొట్టమొదటిలోనే 46,86,000 మందికి మేము 5,000 మాది, 2,000 కేంద్ర ప్రభుత్వాన్ని కల్పిస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. కానీ దీంట్లో ₹2,000 వెళ్ళింది 41,22,499 మందికి మాత్రమే. అంటే 5,64,000 మందికి 5,000 వెళ్ళింది. సో ఇంత అన్యాయం ఇక్కడ కూడా. ఎక్కడ 53,58,000 మంది రైతులకు మేము ఇచ్చింది, మీరిచ్చిందేమో 46,86,000 మందికి. దగ్గరగా 6,72,000 మందికి వెళ్లాల్సిన అన్నదాత సుఖీభవ డబ్బులు వెళ్ళాల. కౌలు రైతులకి ఇంకా కార్డులు ఇవ్వలేదు, ఇస్తామన్నారు. ఇంతవరకు ఆల్రెడీ రబీ స్టార్ట్ అయిపోతుంది, కౌలు రైతులకి ఇంతవరకు ఇవ్వాల. సో ఇవన్నీ ఒక్కసారి వాస్తవ విషయాలను కనుక తీసుకుంటే ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది, వాస్తవ విషయాల్ని గమనించమని చెప్పి మీడియా ద్వారాగా రైతు సోదరులందరినీ కూడా కోరుతున్నాను. ఉచిత పంటల బీమా పథకం ఇది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కూడా ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తులు మాత్రమే పంటల బీమా కింద కవర్ అవుతున్నారు. దీంట్లో 25% ఆఫ్ ది పీపుల్ కూడా దాంట్లో కవర్ అవ్వట్లేదు. సాగు చేసిన ప్రతి రైతుని దాంట్లో కవరేజ్లోకి తీసుకురావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక వాటా పే చేస్తుంది ప్రీమియం, రాష్ట్ర ప్రభుత్వం వాటా, రైతు వాటా కూడా మేమే పే చేస్తామని చెప్పి ఉచిత ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఒకసారి దీంట్లో తీసుకుంటే సో 2017-18లో కేవలం 16.52 లక్షల మంది మాత్రమే లోనీసు, 18.22 లక్షల మంది రైతులు మాత్రమే కవర్ అయ్యారు. అంటే ఇన్సూరెన్స్ పథకంలో మొత్తం రైతులు. రాజశేఖర రెడ్డి గారు అంటే రాజకీయ విజ్ఞత ఎక్కడంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటిసారి అసెంబ్లీలోనే చెప్పాడు, ₹2 కిలో బియ్యం పథకం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దాన్ని ₹5.35 పెంచారు. ఇప్పుడు నేను తిరిగి ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినా ఇది ఎన్టీ రామారావు గారి పథకమే అని అంటారు. కానీ ఇది ప్రజలకు ఉపయోగపడిన పథకం కాబట్టి నేను తిరిగి ప్రవేశపెడుతున్నాను అని ₹2కి ప్రవేశపెట్టాడు. అది రాజకీయ విజ్ఞత. సో నాయకత్వ లక్షణం ప్రజల కోసం. ఇంత ఉపయోగపడిన కార్యక్రమాన్ని, ఇంత పెద్దన ఉపయోగపడిన కార్యక్రమాన్ని తీసేసి ఇవాళ అనావృష్టి అతివృష్టితో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. వ్యవసాయ రంగం ఈ పంట లేదు, ఆ పంట లేదు, అన్ని పంటలు సంక్షోభంలో ఉన్నాయి. సాగు గణనీయంగా, నూనె గింజలు, వేరుశెనగ సాగు గణనీయంగా పడిపోయింది. రాయలసీమలో ప్రతి పంట ప్రమాదకరంగా మారుతుంది. రాయలసీమ మీద ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఈ టైంలో ఈ ఉచిత ఇన్సూరెన్స్ తీసేయటం మూలంగా కవరేజ్లో ఎంతమంది రైతులు తగ్గిపోయారో, మీరు ఎంతమంది రైతులకు అన్యాయం జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతి వేదికగా జరుగుతున్న జాతీయ సహకార వర్క్షాప్ లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది. భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశీష్ కుమార్ భూటానీతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాయకుల పాటలు ఆహుతులను అలరించాయి.
सुहासिनी देव सुपूजित सत्यदर्शिनी शान्तियुते జ్యేష్ఠని ముందేసి వస్తువులు పెట్టారే తీపి వస్తువు చుట్టూ తిరిగి గడు చేశారే తండ్రుడు పిల్లలతో ఇంటిని నింపారే సాపాదిట్టు సంసారాన్ని మేడించారే పడుకోడే కల్లాగా నీకు ఏం చేస్తాను ఇట్టాగేడావాలు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.